చిన్ని ఆశ నాలో రేగిని, దేవా నీతో నేను జీవించాలని. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటనా నా స్వరం పాడని. మరలా చెబుదా నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన స్వరముతో లోకాన నిన్ను చాటనా నా స్వరం పాడని. నా గీతము పాడదాం, నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీలోనే ప్రదర్శించని. మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటనా నా స్వరం వాడని. చప్పలు కొట్టాలి యేసయ్యకి బిగ్గరగా. కొట్టాలి యేసయ్యకి బిగ్గరగా, కొట్టాలి బిగ్గరగా, చప్పలు కొట్టాలి యేసయ్యకి స్తోత్రం. ఏ చోట గలమెత్తినా నీ ప్రేమ ధ్వజించని, పాడేది ప్రతి పాటలో నీ రూపు కనిపించని. ఏ చోట గలమెత్తినా నీ ప్రేమ ధ్వజించని, పాడేది ప్రతి పాటలో కనిపించని. వినిపించుచున్నప్పుడే ఉద్వేగమును రేపగా, స్థిరమైన ఉజ్జీవము లోన రగిలించని. నా గీతం ఆత్మలను వైపే ఆకర్షించని, ఆదరణ పాడాలి, ఆదరణ కలిగించి నీలోనే ప్రదర్శించని. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుని నామములో మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరి కుటుంబాలను దీవించును గాక. ఈ వారపు మాట వర్డ్ ఫర్ ఎ వీక్ మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నారు. ఈ వారపు మాటగా యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వాక్యము చెప్పిన రీతిగా, నా నామములో ఏది అడిగినను నీకు అది కలుగజేత్తును. ఈరోజు మీరు ఏది అడుగుతున్నారు? యేసుక్రీస్తు నామములో ఏది అడిగినా ప్రభు మీకు అది కలుగజేస్తాడు. కుష్ఠరోగి వచ్చి యేసు ప్రభు వారిని, అయ్యా నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే దయచేసి నా కుష్ఠరోగాన్ని తీసివేయవ అనగానే ప్రభువుని అడిగిన వెంటనే తన కుష్ఠరోగం తొలగిపోయింది. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ జీవితంలో కూడా అనుకున్నది, ప్రభు నామములు అడిగింది, వెంటనే ఆమె రక్తము కూడా నిలిచిపోయింది. ఈరోజు అనారోగ్యమైన, ఆర్థిక కొట్టుమిట్టులైనా, ఇబ్బంది పెడుతున్న సమస్యలున్నా, నష్టములు కలుగు చేస్తున్న ఇబ్బందులు ఉన్నా, దయతో మీరు ఏది అడిగినా నా ప్రభు నీకు అది కలుగు చేయబోతున్నాడు. ఈ వారము కలుగ చేసే వారం. ఈ వారం మీరు దేవుని నామంలో ఏది అడిగినా అడగాలి కదా అని చెప్పేసి, ప్రభువా నాకు సిఎంఆర్ సెంటర్లో ఒక ఫ్లోర్ ఇచ్చే, నాకు అది ఇచ్చే, ఇది ఇచ్చే అని కాకుండా ప్రభువుని దేవుని చిత్తానుసారంగా అడగాలి. ప్రభువా నేను చేసుకుంటున్న ఈ అమ్మాయి కావచ్చు, నేను చేసుకోబోతున్న ఈ అబ్బాయి కావచ్చు, ఇది నీ చిత్తమా కాదా?
తండ్రి నేను ఈ పని చేయబోతున్నాను, ఉద్యోగం చేయబోతున్నాను, ఇది నీ చిత్తమా కాదా, ఈ వ్యాపారం మొదలు పెట్టబోతున్నాను, ఇది నీ చిత్తమా కాదా అని చెప్పి మీరు దేవుని నామంలో అడిగిన ఎడల దేవుని అది కలుగు చేస్తాడు. వాక్యము యోహాను సువార్త 14 వాక్యము చదువుని రీతిగా నా నామంలో ఏది అడిగినను దేవుడు మీకు అది కలుగు చేయబోతున్నాడు. దేవుడి వారం మీ అందరికి కూడా కలుగు చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా గొప్ప దేవ తండ్రి, యోహాను సువార్త 14 వాక్యము చెప్పిన రీతిగా ఏది అడిగినా ఇస్తానన్నావు ప్రభా. నీ నామమున ఈరోజు ఈ వారంలో ఎవరైతే అడగబోతున్నారో తండ్రి వాళ్ళకి అది కలుగు చేయండి ప్రభా. నీ మహిమలతో నింపండి ప్రభా. నీ అద్భుత కార్యములు వాళ్ళ జీవితంలో జరిగించండి ప్రభా. తండ్రి నువ్వు ఇచ్చేవాడు ప్రభా, అడిగితే ఇస్తానన్నావు ప్రభా. ఈ వారం ఎవరైతే అడుగుచున్నారో వాళ్ళకి అది కలుగు చేయండి ప్రభా. నీ మహిమ గల కృప ప్రతి ఒక్కరిపై ఉంచి ఈ వారం ఎవరైతే పనులు ప్రారంభించబోతున్నారో ఆ పనులు సఫలమవులాగిన, ఈ వారం ఎవరైతే పుట్టినరోజు వివాహ దినములు జరుపుకుంటున్నారో వాళ్ళ దినములు అధికమవులాగిన సహాయం దయచేయండి ప్రభా. అధైర్యం ఉన్న వారికి ధైర్యం దయచేయండి, అనారోగ్యం వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అప్పుల భారంలో ఉన్న వాళ్ళందరినీ కూడా విడుదల దయచేయండి ప్రభా. పాప క్షమాపణ నిమిత్తం ఎవరైతే అడుగుచున్నారో వాళ్ళ పాపాలు కడగబడలాగిన సహాయం దయచేయమని అన్ని విధాలు కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని చేతికి అప్పగిస్తూ యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి గమనించండి, రివైవల్ నైట్స్ మరి రేపటి నుంచే ప్రారంభం అవుతున్నాయి. 13, 14, 15 తారీఖు అనగా మంగళవారము, బుధవారము, గురువారము ప్రారంభం అవుతుంది కనుక ప్రతిరోజు సాయంత్రము 6 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. కుటుంబ సమేతంగా అందరూ కూడా హాజరవ్వండి. కుటుంబాలకు ఎంతో దీవెన. మరి రివైవల్ అనగా ఉజ్జీవం ఆగిపోయింది, మళ్ళీ తిరిగి మనం అందరం కూడా ఉజ్జీవింపచేద్దాం కనుక మారు మనసు పొందుదాం, పరిశుద్ధతతో కలిగి వెళ్దాం. దయచేసి అందరూ కూడా రండి, కుటుంబ సమేతంగా రండి. దేవుని యొక్క దీవెన మీరు అందరూ కూడా పొందుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని మీ అందరికీ కూడా దీవించిన గాక. గాడ్ బ్లెస్ ఇండియా. గాడ్ బ్లెస్ ఆంధ్రప్రదేశ్.